ఇదేదో కల కాదండి. డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తి ఈ ప్రపంచాన్ని ఏలుతున్నప్పటికీ ఎవ్వరికీ రక్షణ ఉండదు. ఏ దేశాన్ని ఆయన క్షమించడు. వెనిజులా అధ్యక్షుని అరెస్ట్ చేయడం దగ్గర నుండి ఈవెన్ బ్రిటన్, ఫ్రాన్సు తనకు అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా శ్వేత జాతీయులు వైట్ రేస్ ఉన్న దేశానికి జన్మనిచ్చిన యూరోపియన్ దేశాలకి కూడా ఆయనకి ఈరోజు శత్రువే. గ్రీన్లాండ్ లాగేసుకుంటానంటున్నాడు. ఆయనకి ఎవ్వరికీ ఇష్టం ఉండదు. ఇలాంటి డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడు అమెరికాకి ఇండియాకి యుద్ధం రాదు అంటే ఎవ్వరూ నమ్మరు. యుద్ధం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. 1971లో భారతదేశం యుద్ధం జరిగేటప్పుడు, బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా భారతదేశం మీదకి తన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లైన ఎయిర్ బేస్ అంటే యుఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ని మన అరేబియా సముద్రంలోకి పంపింది, బే ఆఫ్ బెంగాల్ దగ్గరికి పంపింది. అప్పుడు మన మీద అటాక్ చేయబోయింది. రష్యా అప్పుడు తన అణుక్షేపణ మిసైల్స్ని న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఇక్కడ పంపడం వల్ల ఆగింది. అప్పుడే మన మీద అటాక్ చేయడానికి వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్తో ఎప్పుడు యుద్ధం జరిగినా దానికి సపోర్ట్ చేసింది. ఈవెన్ పాకిస్తాన్కి అది ఎప్పుడు సపోర్ట్. ఈవెన్ ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా ట్రంప్ దానికి లోన్ ఇచ్చారు. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం మీద అటాక్ చేయడు అంటే మనం నమ్మలేం. ఎందుకంటే ఎంతవరకు అయినా బెదిరిస్తాడు. ఇప్పుడు మోడీ గారు ట్రేడ్ టారిఫ్స్ని కుదరదని అడ్డం తిరిగేశారు. అంటే ఇంకా కుదరకపోతే నేను భారతదేశాన్ని అటాక్ చేస్తానని కూడా ఆశ్చర్యం చేయలేదు. భారతదేశాన్ని అటాక్ చేయాలంటే అమెరికాకి ఎన్నో ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడు భారత్ అమెరికాకి యుద్ధం అంటూ వస్తే గెలుపు ఎవరిది, ఏ విధంగానో మనం చూడాలి. చాలా చాలా జాగ్రత్తగా. ఇది అందరికీ ఆసక్తి రేకించే విషయం కాదండి, చాలా అత్యవసరం. భారతదేశ సార్వభౌమత్వాన్ని ఎట్ ఎనీ కాస్ట్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్, వీ హ్యావ్ టు ప్రిజర్వ్ అవర్ సావరెంటీ, అవర్ ఇండిపెండెన్స్ అండి. ఎందుకంటే భారతదేశం ప్రపంచంలో అతి శక్తివంత దేశంగా ఎదగబోతుంది. అమెరికాని కూడా 2047 నాటికి అమెరికాని మనం దాటబోతున్నాం. ఇది నేను చెప్పేది కాదు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఒక సీక్రెట్ రిపోర్ట్ యుఎస్ ప్రెసిడెంట్కి ఇస్తుంది. అదే చెప్పింది ఇండియా సూపర్ పవర్ అవ్వబోతుంది 2045-50 నాటికి. అమెరికాను కూడా అధిగమించి $40 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అవ్వబోతుంది. అది కూడా ఇంకోటి కూడా చెప్పింది. స్టాండర్డ్ అండ్ పూర్ చెప్పారు, నోమురా, తర్వాత OECD ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అనేది OECD కంట్రీస్తో ఉంటుందండి. ఆ రిపోర్ట్ చెప్పింది. IMF చెప్పింది, IBRD చెప్పింది. ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ సూపర్ పవర్ బై సర్పాసింగ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇన్ బిట్వీన్ 2045 and 2050. చూసుకోండి ఎంతటి శక్తివంతమైంది. దీన్ని ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. ఏ విధంగా? నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ అనే రిపోర్ట్లో ఆయన చెప్పాడు, ఈ అమెరికాని అధిగమించే ఏ దేశాన్నైనా నేను ఉండనివ్వను అని ఆయన డైరెక్ట్గా చెప్పేస్తూ ఉంటాడు. మరి ఇండియా అధిగమించబోతుంది. కానీ ఇండియా కోసం డైరెక్ట్గా ఎందుకు చెప్పలేదు అంటే ఇండైరెక్ట్గా చెప్పాడు, ఇంప్లిసిట్గా, పరోక్షంగా. అదేంటి? చైనాను అడ్డుకోవాలి. ఇప్పుడు అర్జెంటుగా చైనాను అడ్డుకోవాలంటే ఇండియా సహకారం కావాలి. అందుకే ఇండియాని వాడుకొని క్రష్ చేయడం అనమాట. అంటే ఇండియా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాల మధ్య యుద్ధం రాదని ఎవ్వరూ నమ్మకూడదు. ఇండియా దానికి ప్రిపేర్ అవుతుందంటే మోడీ గారు చాలా జాగ్రత్తగా అమెరికా ఒకవేళ భారత్ మీద అటాక్ చేస్తే ఎలా తట్టుకోవాలి అనే దానికి మోడీ గారు పావులు కదుపుతున్నారు. ఆయన అపార చాణుక్యుడు, ముందే ఊహించగలిగిన విజనరీ ఆయన. అది జరుగుతుంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఇండియాకి మధ్య యుద్ధం జరిగితే పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియా అమెరికాను ఓడించగలదా, ఇండియా అమెరికాని అటాక్ చేయగలగదా? కానీ ఒక అసంతృప్తికరమైన వార్త నేను చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతం ఇండియా అమెరికాల మధ్య యుద్ధం జరిగితే మన ఇండియా వద్ద ఏ మిసైలు కూడా అమెరికాను తాకే విధంగా లేదు. అమెరికాను తాకే విధంగా లేదు. మన దగ్గర ఉన్న అతిపెద్ద టెస్ట్ చేసింది ఏంటంటే ఈ అగ్ని-5. ఇదేంటంటే కేవలం అమెరికా దాకా వెళ్ళదు, కేవలం యూరోపియన్ కంట్రీస్ని, చైనా అంతటిని కవరేజ్ చేస్తుంది అంతే. ఈ మిసైలు వెళ్ళదు. కాబట్టి ట్రంప్ దేశాన్ని ఏడిపించే మిసైల్ మన దగ్గర లేదు. అంటే ఇండియా డైరెక్ట్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని అటాక్ చేసే మిసైల్ మన దగ్గర లేదు. ఏమున్నాయి? అగ్ని-6, అదేవిధంగా సూర్య మిసైల్ మనం తయారు చేసుకుంటే వాషింగ్టన్ డీసీని కొట్టగలుగుతాం. ఇప్పుడు ప్రపంచంలో మనకి ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా భారతదేశానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎంత దూరంలో ఉంటుందంటేనండి, మొత్తం భారతదేశానికి అమెరికా 13,500 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పక్క నుంచి ఇటు చూసినా లేదా
ఇటు ఇండియా ఇలా పసిఫిక్ మహాసముద్రం నుంచి ఈ వెస్ట్ కోస్ట్ని కొట్టాలన్న 13,500 కిలోమీటర్ దూరం వెళ్ళే మిసైల్ మనకి కావాలి. కానీ మనకు ప్రస్తుతం మిసైల్ ఎక్కడుందండి? ఇది అగ్ని 5 మాత్రమే మనం ప్రయోగించాం. కాబట్టి ఇప్పుడు అమెరికాని ఢీకొనగలిగే క్షిపణులు మన దగ్గర లేవు. కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉండే తన మైన్యూట్ మ్యాన్ 3 ద్వారా ఇండియాలో న్యూఢిల్లీ అన్ని సిటీలను అది కొట్టగలిగింది. రెండో విషయం ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు ఉన్న అతిపెద్ద అస్త్రాలు ఏంటంటే ఇండియా చుట్టూరు మోహరింపులు ఉన్నాయి. దానికి ఇండియా దగ్గర దాకా అది రావాల్సిన అవసరం దానికి లేదండి. ఇండియా చుట్టూరు దానికి ఆర్మీ బేస్లు ఉన్నాయి. ఇప్పుడు గల్ఫ్ రీజన్లో సుమారు 30 ఆర్మీ బేస్లోని 50,000 ఆర్మీ ఇక్కడ ఉందన్నమాట. తర్వాత ఇండియా కింద డిగో గార్చి వందలాది న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి. మైన్యూట్ మ్యాన్ అని B-2 బాంబర్స్ ఉన్నాయి. వీటి ద్వారా న్యూఢిల్లీకి ఎక్కుపెట్టి ఉందన్నమాట. తర్వాత ఇక్కడ ఆస్ట్రేలియా దగ్గర దానికి బేస్లు ఉన్నాయి. తర్వాత గాములు ఇండో పసిఫిక్ కమాండ్ దగ్గర గాము నుండి ఇక్కడికి అటాక్ చేయొచ్చు. తర్వాత ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా దానికి ఉన్నాయి. జపాన్ దగ్గర బేస్లు ఉన్నాయి. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచే రాకుండా మన ఇండియాని ముప్పు తిప్పలకు పెట్టేగలిగే క్షిపణులు ఉన్నాయి. కానీ ఇక్కడ గుడ్ ఏంటంటే ఇండియాని అమెరికా ఈజీగా అటాక్ చేయగలిగింది. ఇండియా దగ్గర అమెరికాని కొట్టే మిసైల్స్ లేవు. అమెరికా మెయిన్ ల్యాండ్ని మనం కొట్టాలంటే ఏం చేయాలి ఇప్పుడు నేను చెప్తాను. దాని ముందు ఇండియా తనను తాను రక్షించుకోగలదు. అమెరికా మొత్తం ఫోర్స్ అంతా ఉపయోగించిన ఇండియా మాత్రం తనకు తాను రక్షించుకోగలిగింది. అంటే ఇండియా క్యాన్ డిఫెండ్ ఇట్ సెల్ఫ్. కానీ ఇండియా కెనాట్ అఫెండ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంటే మనం దాన్ని అటాక్ చేయలేం. కానీ అమెరికా అటాక్ని తట్టుకుని నిలబడగలిగే డిఫెన్సివ్ ఫోర్స్ రక్షణ మన దగ్గర ఉంది. దట్ ఈజ్ వాట్ ది గుడ్ న్యూస్. బట్ అది సరిపోదు. ఇండియా అమెరికాలకి యుద్ధం వస్తే అమెరికాని మనం కొట్టగలగాలంటే ఇద్దరు బలాలు ఎంతున్నాయో చూద్దాం. ఇండియా ఏం డెవలప్ చేసుకుంటే అసలు మోడీ మైండ్లో ఏముంది, ఏం డెవలప్ చేయబోతున్నారు కొన్ని నెలల్లోనే. నిజంగా చెప్తున్నానండి, మోడీ ఎందుకు రిటైర్మెంట్ అవ్వలేదు? అందరికీ ఒక డౌట్ వస్తుంది. మోడీ 75 సంవత్సరాల తర్వాత రిటైర్డ్ అయిపోవాలి. కానీ నరేంద్ర మోడీ గారు రిటైర్డ్ అవ్వలేదు. అందరికీ ఒక పెద్ద చాయిస్. ఆర్ఎస్ఎస్ కూడా మాట తప్పిపోయింది. 75 సంవత్సరాలు చేయాలి కదా రామధర్మం ప్రకారం. 75 సంవత్సరాలు నేనే అన్నా చాలా సందర్భాల్లో, రామధర్మం ప్రకారం రాముడు అంటే కాదనడు. కానీ ఎందుకు నరేంద్ర మోడీ గారు రిటైర్డ్ అవ్వలేదు అంటే చాలా ఆశ్చర్యమేది. ఇప్పుడు నేను రివీల్ చేయబోతున్నా. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఏ టైంలో ఇండియాని అటాక్ చేస్తాడనే ఒక భయం అండి. డొనాల్డ్ ట్రంప్ అంత డేంజరస్. కాబట్టి ప్రస్తుతం ఇండియాని రక్షించే శక్తివంతమైన పర్సన్ మోడీయే ఆయన డిప్లొమసీని తట్టుకోగలడు. ఎందుకంటే అనుభవం ఉంది. గత 10 సంవత్సరాల నుంచి ప్రైమ్ మినిస్టర్గా 11-12 సంవత్సరాల నుంచి ఉండడం వల్ల మనం ట్రంప్ని తట్టుకోగలం. ఇంత వరల్డ్ క్లాస్ లీడర్ మళ్ళీ వెంటనే కొత్త ప్రైమ్ మినిస్టర్తో తట్టుకోలేం. అందుకనే మోడీ గారు రిటైర్డ్ అవ్వకుండా ఇక్కడ పెట్టారు. ఓన్లీ డొనాల్డ్ ట్రంప్ కోసమే. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్లోబల్ పాలిటిక్స్, డిప్లొమసీ, ఇండియన్ పాలిటిక్స్ అంతా అబ్జర్వ్ చేసి నేను చెబుతున్నా. ఇది అంత ఈజీ కాదండి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన ఎయిర్ బేస్ల ద్వారా ఇండియాని అటాక్ చేయగలిగింది. కానీ ఇండియా డిఫెండ్ చేసుకోగలిగింది. కానీ అమెరికాని మనం కొట్టలేం. కానీ అమెరికా ఎవరికి భయపడుద్ది? చైనా. అమెరికాని ఎవడైతే న్యూక్లియర్ మిసైల్ ద్వారా కొట్టగలుగుతాడో వాడికే అమెరికా భయపడుతుంది. అదే ఆయన చెప్తున్నాడు. ఫోర్సే ఇంపార్టెంట్. నేను ఫోర్స్ ఉంది కాబట్టి అందరూ భయపడుతున్నారు నాకన్నా ఆయన ట్వీట్లో చెప్తున్నాడు. ఆయన అంటే చైనా జోలికి ఆయన వెళ్ళడు. ఎందుకంటే చైనా దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి. ఇది డాంగ్ఫెంగ్ 5, డాంగ్ఫెంగ్ సిరీస్ ఉన్నాయి. నోడాంగ్ మిసైల్స్ నార్త్ కొరియా ఉంది. అందుకే నార్త్ కొరియాని కెలకరు. అమెరికాని కొట్టగలిగింది లాస్ ఏంజల్స్ని ఇమీడియట్గా. రష్యా మనందరికీ తెలుసు, రష్యా జోలికి రారు. గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 దేశాల జోలికే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రాదు. ఎందుకంటే అమెరికాను కొట్టగలిగే సత్తా వాళ్ళ దగ్గర ఉంది. ఇంక యూరోపియన్ కంట్రీలు పక్కన పెట్టేద్దాం. మరి ఇండియా ఏంటంటే ఇండియాని ఆయన పట్టించుకోడు. ఎందుకంటే అమెరికాని ఇబ్బంది పెట్టే మిసైల్స్ మన దగ్గర లేవు. తనను తాను రక్షించుకుంటుంది పవర్ఫుల్ కంట్రీ అయినా. కాబట్టి వెంటనే ఇండియా మాట వినాలి అంటే చైనా రష్యాలకి అమెరికా విన్నట్టు, ట్రంప్ విన్నట్టు. అమెరికా అంటకుండా ట్రంప్ అంటానండి. ట్రంప్ దేశం అనాలి. ట్రంప్ పోయిన తర్వాత అమెరికా మళ్ళీ బాగానే ఉండొచ్చు. కానీ ట్రంప్ ఉన్నంతకాలం మన సెక్యూరిటీ, ఎవరికి సెక్యూరిటీ లేదు ఈ ప్రపంచంలో. కాబట్టి ఈ ట్రంప్కి భయపెట్టే మిసైల్స్ భారతదేశం దగ్గర కొన్ని కావాలి. ఇప్పుడు దాని జోలికి వద్దాం. ఇప్పుడు భారతదేశం ఏంటంటే తన దగ్గర ఉన్న అత్యంత మిసైల్స్ ఏంటంటే అగ్ని 5. ఇది 5500 కిలోమీటర్ రేంజ్లో ఉంటుంది. అమెరికా దాకా వెళ్ళదు. కానీ అన్అఫీషియల్గా ఇది 8000 కిలోమీటర్లు అంటారు. 8000 అంటే తక్కువ పేలోడితో అమెరికా దగ్గరికి వెళ్ళాలి. అది కూడా కష్టమే. ఏదో చిన్న చిన్న కోస్టల్ హవాయి లాంటిని చెక్కబెడుతుంది. అందుకని
భారతదేశానికి కావలసిన అమెరికాను కొట్టగలిగే మిసైల్స్ ఏంటంటే ఇది మిర్వ్. ఈ మిర్వ్ టెక్నాలజీతో ఇండియా డెవలప్ చేస్తున్న అగ్ని-6 లేదా సూర్య మిసైల్స్ కావాలండి. ఈ సూర్య మిసైల్ ఏంటంటే ఈ సూర్య మిసైలు 18,000 కిలోమీటర్ల వరకే వెళుతుంది. మిర్వ్ టెక్నాలజీతో ఉంటుంది. 5-6 అణు వార్హెడ్లను తీసుకెళ్ళగద్ది లేదా థర్మో న్యూక్లియర్ బాంబ్స్ని తీసుకెళ్ళద్ది. ఇది మన భారతదేశం దగ్గర ఉందన్నమాట. ఇప్పుడు ఇది 27 మ్యాక్ స్పీడ్ తోటి వెళ్తుంది. అంటే 33,000 కిలోమీటర్ల స్పీడ్ తోటి వెళ్తుంది. ఇది న్యూయార్క్ సిటీని, అదేవిధంగా వాషింగ్టన్ డీసీని, లాస్ ఏంజల్స్, సియాటిల్ అమెరికన్ సిటీస్ దేన్నైనా భస్మీపటలం చేయగలిగింది. కేవలం ఎంత టైంలో వెళ్తుందో తెలిసిందండి, 23 నిమిషాల్లో అమెరికాని చేరుకోగలిగిద్ది. ఇది మిరువుతోటి వెళ్తుంది కాబట్టి దీన్ని ఆపడం అమెరికాలో ఉన్న ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి సరిపోదు. కాబట్టి ఇండియా ఇమ్మీడియట్గా సూర్య దీన్ని, తర్వాత అగ్ని-6 అని 12,000 కిలోమీటర్ల రేంజ్ కూడా, ఈ రెండిట్లు ఇమ్మీడియట్గా పరీక్షించడానికి ప్లాన్ చేస్తుంది. ఇండియా కొన్ని నెలల్లో యూరోపియన్తో ట్రేడ్ అయిన తర్వాత కొన్ని నెలల్లో ఈ ఐసీబీఎంని, అదేవిధంగా ఐసీబీఎం అయిన సూర్య మిసైల్స్ని, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ని, అగ్ని-6 రెండింటిని పరీక్షించబోతుంది. అప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకే వార్నింగ్. ఇది మోడీ గారు ఇచ్చే వార్నింగ్ ఏంటంటే అసలు చైనాను కొట్టడానికి అగ్ని-5 సరిపోతుంది. కాబట్టి సూర్య తర్వాత అగ్ని-6ని పరీక్షించాల్సిన అవసరం మనకు లేదు. అది సూర్యాని మిసైల్ ప్రయోగిస్తే అది అమెరికాని కొట్టడానికే అని అమెరికాకి వార్నింగ్ అనమాట. అప్పుడే అమెరికా భయపడుతుంది. అందుకని ఇండియా ఇంతవరకు అలా పెట్టింది. కానీ ఇక్కడ ఒక విషయం, ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ సూర్య ఇప్పుడున్న సిమ్యులేషన్ మోడర్న్ టెక్నాలజికల్ ఎరాలో ఈ ఇలాంటి సూర్య అగ్ని-6ని ప్రయోగించకపోయినా అవి రెడీ అయి ఉన్నట్టే. భారతదేశం దగ్గర ఈ బీడీఎల్లో, తర్వాత భారత డైనమిక్స్ లిమిటెడ్, డిఆర్డిఓలు ఇవి తయారు చేసి రెడీ పెట్టింది. కాబట్టి అమెరికాను కొట్టగలిగే సత్తా ఉంది. కానీ శత్రువుకు అలా కాదు, మనం ప్రయోగించి ఇదిగో తయారైందని అమ్ముల పొదిలో మాకు ఉందని చెప్పగలిగినప్పుడే శత్రు దేశం భయపడుతుందన్నమాట. ఈ విధంగా మనం తర్వాత ఇంకొక ఆయుధం ఏంటంటే అమెరికాను కొట్టగలిగే ఇంకొక అతిపెద్ద ఆయుధం భారతదేశానికి ఏంటంటేనండి ఈ యొక్క ఈ అణు క్షిపణులు ఒకటి తయారు చేయాలన్నమాట. మనం ఈ అణు క్షిపణులు అంటే న్యూక్లియర్ సబ్మెరైన్ ఇప్పుడు అరిహంత్ క్లాసులో 4వది ఒకటి రాబోతుందన్నమాట. అది 13,000 టన్నులతో ప్రపంచంలో అతి శక్తివంతమైన అణు సబ్మెరైన్లో ఒకటి రాబోతుంది. దాంతోపాటు K6 అది కూడా 12,000 కిలోమీటర్లతో సముద్ర గర్భంలోంచి వెళ్ళే మిసైల్. ఏది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ట్రైడెంట్, రష్యా బొలువా లాగా, తర్వాత చైనాకున్న డాంగ్ ఫ్యాంగ్ కేటగిరీ లాగా అది కూడా మనకు వస్తే సముద్ర అంతర్భాగం నుంచి కూడా అమెరికాను కొట్టగలుగుతాం. ఈ విధంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఇప్పుడు ఆర్మీ పరంగా అది ఫస్ట్ ర్యాంక్లో ఉంది. ఆర్మీ ర్యాంకింగ్లో భారతదేశం 4వ ర్యాంకు. దాని డిఫెన్స్ బడ్జెట్ $1,000 బిలియన్ అయితే భారతదేశానికి సుమారు $86 బిలియన్. సో సైన్యం సరిపడా ఈక్వల్గా ఉంటుంది. ట్యాంక్స్ ఇలా ఉంటుంది. కానీ ఎయిర్ ఫోర్సులు దానికి 13,700 యుద్ధ విమానాలు ఉన్నాయి. భారతదేశానికి కేవలం 3,000 దాకా యుద్ధ విమానాలు ఉంటాయి. దాని దగ్గర చాలా వెనకబడి ఉన్నాం. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు దానికి 17 ఉంటే భారతదేశానికి కేవలం ఉన్నాయి ఎంతో తెలుసండి 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు. సబ్మెరైన్ దానికి 70-80 ఉంటే భారతదేశం దగ్గర 18 ఉన్నాయి. కాబట్టి ఇండియా తనకు తాను రక్షించుకోవాలి, అంత శక్తివంతమైన దేశం. కానీ అమెరికాను కూడా అటాక్ చేయగలగాలి, డిఫెండ్ చేసుకోవడం కాదు. అమెరికా డిఫెండ్ చేసుకుంటే అటాక్ చేస్తాయి, మనం డిఫెండ్ చేసుకుంటాం రక్షణ.